హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు వీడియోకి లైక్ చేయడమే కాకుండా మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మనకి సిటీ బ్యాంక్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడొచ్చు, సిటీ బ్యాంక్ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. ఉద్యోగాల కోసం శోధించండి, అలాగే దరఖాస్తు చేసుకోండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేయాలి అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ మనకి జాబ్ రోల్ వచ్చేసరికి అధికారి చార్ట్ కార్యకలాపాలు అనేసి ఇవ్వడం జరిగింది. అంటే చార్ట్ ప్రాసెస్ జాబ్స్ అనమాట ఇవి. ఓకేనా. మనకి జాబ్ ఐడి వచ్చేసరికి 22584138 అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది పూణే భారతదేశంలో ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఉద్యోగ రకం వచ్చేసరికి ఆన్ సైట్ అండ్ రెసిడెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగం కోర్ వచ్చేసరికి మనకి కార్యకలాపాల కోర్ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలా దరఖాస్తు చేయాలనేది వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎండ్ వరకు కూడా చూడండి ఈ యొక్క వీడియోని. ఇది చూడండి, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ గురించి కొంచెం బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది చిన్న పాయింట్లో. ఇది కార్యకలాపాల మద్దతు సేవలను అందించడానికి బాధ్యత వహించే ఎంట్రీ లెవెల్ స్థానం. వీటితో సహా పరిమితం కాకుండా రికార్డు డాక్యుమెంటేషన్ నిర్వహణ, రికార్డుల నిల్వ అండ్ తిరిగి పొందడం, ఖాతా నిర్వహణ, ఇమేజింగ్ మరియు ఆపరేషన్స్ కోర్ టీంతో సమన్వయంతో ఖాతాలను తెరవడం అనేది జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఇదంతా కూడా మనకి ఈ యొక్క జాబ్లో ఏమేమి చేయొచ్చు ఈ యొక్క కంపెనీలో అనేది వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే బాధ్యతలు అన్నమాట. అంటే ఈ యొక్క జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. ఇక్కడ చూడండి, కస్టమర్ల నుండి సేవా విచారణను ప్రతిస్పందించడానికి మరియు ఫిర్యాదులు మరియు ప్రశ్నలకు సమగ్ర పరిష్కారాన్ని అందించడానికి చాట్ ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. చాట్ మరియు ఈమెయిల్ ద్వారా అన్ని కస్టమర్ అభ్యర్థులను అనుసరించవచ్చు అనేసి ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్లకు ఉత్పత్తి మరియు సేవా సమర్పణ యొక్క వివరణాత్మక జ్ఞానాన్ని నిర్వహిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే రిస్క్ ప్రాంతాలను విశ్లేషిస్తుంది మరియు కస్టమర్ అవసరాలను తీర్చడానికి పరిష్కారాలను గుర్తిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే సున్నితమైన డేటా కోసం సమాచార భద్రతను నిర్ధారించడం అనేది కూడా మీ యొక్క బాధ్యత అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మా ఇంటర్నెట్ వెబ్సైట్ ద్వారా మా కస్టమర్కి స్వీయ సేవ ఎలా చేయాలో నేర్పడంలో కూడా సహాయపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే నిర్వహణ నష్టాలను నిర్వహించేటప్పుడు కనిష్టీకరించేటప్పుడు ఎన్పిఎస్ను సమతుల్యం చేయడం మరియు సానుకూల కస్టమర్ అనుభవాన్ని నిర్ధారించడం అనేది కూడా మీకు తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎంఐఎస్ టైం కీపింగ్ యొక్క ఖచ్చితమైన రిపోర్టింగ్ అనేది కూడా మీకు తెలియజేస్తుంది. అలాగే టీమ్ లీడ్గా చేసే మీకు టీమ్ లీడర్గా చేయాలి. అలాగే మేనేజర్ ఇచ్చిన ఇతర అసెస్మెంట్లు ప్రాజెక్టులను కూడా చేపట్టవలసి ఉంటుంది. అది కూడా మీ యొక్క బాధ్యత అన్నమాట. నెక్స్ట్ అంతర్గత మరియు బాహ్య కస్టమర్లందరికీ వృత్తిపరమైన వైఖరి మరియు చిత్రాన్ని వర్తింపచేసే విధంగా ఉంటుంది. అలాగే కస్టమర్ ప్రశ్నలు మరియు ఫిర్యాదులను పరిష్కరిస్తూ వివిధ విభాగాలతో అనుసంధానం చేయడం మరియు ఖాతా స్థాయి సిస్టమ్ నిర్వహణను కూడా చేయడం అనేది మీ యొక్క బాధ్యత అనేది వహిస్తారన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి అర్హతలు బాహ్య అనేసి ఇవ్వడం జరిగింది. సో మన యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. మనకైతే మొత్తం 0 నుంచి 3 సంవత్సరాల సంబంధిత అనుభవం అనేది ఉండాలి. ధ్వని ప్రదర్శన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు అనేది ఉండాలి. అంటే లిజనింగ్ అదే విజన్ అనేది కరెక్ట్గా మీకు ఉండాలన్నమాట.
బలమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు వివరాల ఆధారిత అనేది ఉండాలి. ఇక్కడ మీకు ఏవైతే సమస్యలు ఎదురవుతాయో వాటిని ఎదిరించగలిగే విధంగా అయితే మీరు చూసుకోవాలి. అలాగే మీరు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా గ్రాడ్యుయేట్ చేసి ఉండాలన్నమాట, ఎనీ స్ట్రీమ్ అనమాట. అలాగే మాస్టర్ డిగ్రీస్ అనేది కూడా ఆదేశం కాదు, అంటే మాస్టర్ డిగ్రీ అనేది సో మీకైతే మరీ అంతలా కాదన్నమాట. జస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ యొక్క జాబ్ యొక్క ప్రాధాన్యతలు వచ్చేసరికి అద్భుతమైన పీసీ మరియు కీబోర్డింగ్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. మీ దగ్గర అయితే ఖచ్చితంగా పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్, అలాగే కీబోర్డు అనేవి మీకు కలిగి ఉండాలి. సో దాంట్లో మీకు టైపింగ్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. ఓకేనా? టైపింగ్ అనేది మీకు ఖచ్చితంగా వస్తే వీళ్ళైతే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ టైపింగ్ అయితే ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే అది కూడా టైపింగ్ పర్ మినిట్కి వర్డ్స్ పర్ మినిట్ అనమాట. సో 30 words అయితే మీరు ఖచ్చితంగా టైప్ చేయాలన్నమాట. అది కూడా పర్ మినిట్కి. ఓకేనా? పర్ మినిట్కి 30 words అయితే మీరు ఖచ్చితంగా టైప్ చేసే విధంగా ఉండాలి. సో టైపింగ్ వేగం అనేసి ఇవ్వడం జరిగింది. 90% ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే మీకు వ్యాకరణం, స్పెల్లింగు మరియు విరామ చిహ్నాలతో నైపుణ్యాన్ని చేర్చడానికి మంచి శబ్ద మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అయితే కలిగి ఉండాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మంచి విశ్లేషణ నైపుణ్యాలు కూడా కలిగి ఉండాలి. అంటే ఎవరికైనా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కూడా కస్టమర్స్కి బాగా ఎక్స్ప్లెయిన్ చేసే క్యాండిడేట్స్ కూడా వీళ్ళకి అవసరం అనమాట. బలమైన కస్టమర్ సేవా ధోరణితో మర్యాదపూర్వకంగా మీరు పనిచేసే వ్యక్తిగా ఉండవచ్చు. వివరాలకు నైపుణ్యం కలిగిన శ్రద్ధతో ఆధారపడవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఒప్పించడం మరియు కస్టమర్ ప్రశ్నలకు పరిష్కరించడం అనేది మీ యొక్క సముఖత అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్ కోసం కస్టమర్ సర్వీసు, అలాగే కస్టమర్ సపోర్టు స్పేస్లో పనిచేసిన ముందస్తు అనుభవం ఏదైనా ఉంటే అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఈమెయిల్ చాట్ ప్రాసెస్లో ముందస్తు అనుభవం అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నమాట. రిటైల్ బ్యాంకింగ్ స్పేస్లో పనిచేసిన అనుభవం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా? కార్యకలాపాలు మార్పు అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ సో ఇక్కడ చూడొచ్చు కార్యకలాపాలు మార్పు అనేది. సో మీరైతే ఇక్కడ యుఎస్డే అలాగే ఇండియా నైట్ శని ఆదివారం పనితో పాటు తిరిగి షిఫ్ట్ 5 రోజుల పనివారం 5 days అనేది ఉంటుందన్నమాట మీకు వర్క్. సో అది చూసుకోవచ్చు. 5 days అనేది మీకు వర్క్ అనేది ఉంటుంది. సో ఈ 5 days తర్వాత మీకు వర్క్ అనేది అంటే 2 రోజులు వీక్ ఆఫ్ అనేది ఉంటుంది శని ఆదివారాలు అనేసి. ఓకేనా? ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ సిటీ సమాన అవకాశం మరియు నిత్యాత్మకంగా చర్య యజమాని. సో ఎవరికైనా ఈ అవకాశాన్ని ఇస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేయాలో మనం చూద్దాం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి ఉంది కదా, సో దానిపైన మనం క్లిక్ చేయాలి. దీని యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో చూడొచ్చు మీరు. సో ఇక్కడైతే మీరు ఈమెయిల్ పాస్వర్డ్తో ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళు మీరు లాగిన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఖాతాను సృష్టించండి అంటే ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే సిటీ బ్యాంక్ అనేసి ఇవ్వడం జరిగింది, ఖాతాను సృష్టించండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో పాస్వర్డ్ అవసరాలు చిన్న అక్షరం, అలాగే ఒక ప్రత్యేక పాత్ర, అలాగే పెద్ద అక్షరం, ఒక అక్షరం, అలాగే ఒక సంఖ్యా పాత్ర, అలాగే కనీసం 8 అక్షరాలు ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది. సో ఈమెయిల్ చిరునామా, అలాగే పాస్వర్డ్, అలాగే కొత్త పాస్వర్డ్ని ధృవీకరించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఖాతాని సృష్టించండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే
మీరు ఏ విధంగా అయినా అప్లై చేసుకున్నా పర్వాలేదు. మీరు రెజ్యూమ్తో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగంటే ఇప్పుడైతే నేను తెలపడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఎలా అంటే మీరు స్టార్టింగ్లో ఇక్కడ మీరు అప్లై చేసిన దగ్గర మీకు రెజ్యూమ్తో కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీకైతే తిరస్కరించు అనేసి దానిపైన వెళ్తే మీకు బ్యాక్కి వెళ్తాను. సో బ్యాక్కి వెళ్ళి మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం బ్యాక్కి వచ్చామన్నమాట. సో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ పైన రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి అండ్ నన్ను సరిపోల్చండి అనేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసి కూడా మీకు ఇక్కడ క్లిక్ చేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.